హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ అశ్విన్ బ్లాగ్స్. తమిళ చూశారు కదా ఫ్రెండ్స్. మన కాకినాడలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ? ఇప్పుడు మీకు ఆ గుడికి వెళ్ళే దారి చూపించిపోతున్నాను. స్టార్టింగ్ భానుగుడి వచ్చాం. భానుగుడి నుంచి మొదలవుతున్నాం మనం. భానుగుడి నుంచి మొదలవుతున్నాం ఫ్రెండ్స్. ఇదిగో భానుగుడి జంక్షన్ నుంచి టర్నింగ్ అవుతున్నాం. మనకి ఇలాగా పద్మప్రియ థియేటర్ నుంచి మన టూ టౌన్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. జనాత్పురంకి వెళ్ళే రూట్లో. ఇప్పుడు ఆ రూట్ మనం ఎలా వెళ్ళబోతున్నామో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్గా టూ టౌన్ బ్రిడ్జి మీద ఉన్నాను. ఇటు చూస్తే రైల్వే స్టేషన్ కనబడుతుంది కదా. ఇదే స్ట్రైట్ రూట్. బ్రిడ్జి దిగుతున్నాను ఫ్రెండ్స్. బ్రిడ్జి దిగి స్ట్రైట్గా ఇంకొకటే రూటు. కరెక్ట్గా మన దేవాలయం ఆర్చ్ ఉంటుంది కదా, ఆర్చ్ వరకు దగ్గరికి అక్కడ ఆగాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం బయలుదేరదాం. ఒకటే రూటు. కరెక్ట్గా మళ్ళీ మీకు టౌన్ హాల్ దగ్గర ఆగి అక్కడ చూపిస్తాను మీకు. ఇదిగో ఇప్పుడు మన టౌన్ హాల్ దగ్గర రామాలయం దగ్గరకు వచ్చాం. రామాలయం దగ్గరికి ఇదో ఫ్రెండ్స్, ఇదంతా కూడా టౌన్ హాల్ సెంటర్. టౌన్ హాల్ సెంటర్ లయన్స్ క్లబ్. ఇంక ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ తర్వాత ఇంకో ఫ్రెండ్స్ పక్కన మానస సరోవర్ హోటల్ కనబడుతుంది చూడండి ఇటు సైడ్. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే మానస సరోవర్ హోటల్. దీని పక్కన తిరుమల థియేటర్ ఉంటుంది, మెయిన్ రోడ్డు. మార్నింగ్ నేను ఇది 6కి నేను స్టార్ట్ అయ్యాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇది పోస్ట్ ఆఫీస్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదే దేవాలయం వీధి ఆర్చ్. చూశారు కదా, దేవాలయం వీధి ఆర్చ్ నుంచి నేను కరెక్ట్గా ఇటు తిలక్ స్ట్రీట్లోకి తిరుగుతున్నాను. తిలక్ స్ట్రీట్లోంచి ఇంక డైరెక్ట్గా ఒకటే రూటు. మీరు ఎటు కూడా మలుపు తిరగనవసరం లేదు. ఒకటే స్ట్రైట్ రూటు. బుడంపేట సెంటర్ వరకే వెళ్ళాలి. బుడంపేట సెంటర్ దాటితే మనకి దూద్మిల్ సెంటర్ వస్తుంది. దూద్మిల్ సెంటర్కి వెళ్ళకండి, ఇటు బుడంపేట సెంటర్కే ఆగండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి, ఇదే రూటు. ఇంక ఇక్కడ 4 రోజులు జంక్షన్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇటు వెళ్తే మళ్ళీ మనకి ఈ సందు నుంచి పెద్ద మార్కెట్కి వెళ్ళిపోతాం. ఇది పెద్ద మార్కెట్ సెంటర్. లోపలికి వెళ్ళి స్ట్రైట్గా ఒకటే పెద్ద మార్కెట్. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంక మళ్ళీ మనకు బుడంపేట సెంటర్, మన లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళే దారి. ఇంకోటే రూట్. ఇంకెక్కడ మలుపులు సందులు ఏం తిరగనవసరం లేదు. ఇంకోటే స్ట్రైట్ రూటు. చూడండి వెళ్తున్నాను. ఇంకొకటే ఫ్రెండ్స్, ఎక్కడ ఆగనవసరం లేదు, నేను చూపిస్తాను. ఇదిగో బుడంపేట సెంటర్లో శివుడి ఆలయం గుడి వస్తుంది. కొంచెం ఎదరికెళ్తే ఆంజనేయ స్వామి గుడి, వినాయకుడి గుడి కలిపి పెద్ద గుడి ఒకటి ఉంటుంది. దానికి ఇప్పుడు చూడండి వ్యాన్ తిరుగుతుంది. ఇది బుడంపేట సెంటర్. ఈ సెంటర్లోంచి ఇటు తిరగాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక మనకి దూదిమిల్ సెంటర్ వస్తుంది. ఈ స్ట్రైట్గా వచ్చిన ఫస్ట్ సందే దుర్గాదేవి గుడి ఉంటుంది. చూపిస్తాను చూడండి, దుర్గాదేవి ఆలయం. ఇదిగోండి ఫ్రెండ్స్, రోడ్ సైడ్ ఉంది కదా, పిల్లోడు నించున్నాడు. ఇదే ఫ్రెండ్స్ దుర్గాదేవి ఆలయం. ఈ గుడి ఇంకో ఈ గుడి పక్క నుంచే పక్క సందే, ఇంకే సందుకి వెళ్ళకండి, ఇదే ఫస్ట్ సందే. ఇది ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడం, ఇంకెక్కడ ఆగన పని లేదు, ఒకటే రూటు. ఈ గుడికి నేను చాలా వచ్చి ఎత్తుక్కున్నాను.
ఎత్తుక్కుని వచ్చాను. చాలామంది అడ్రస్ కూడా సరిగ్గా చెప్పలేదు నాకు, కానీ అన్నీ ఎత్తుక్కున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, అదే లక్ష్మీ నరసింహ గుడి, చిన్న గుడి. మన కాకినాడలో ఉన్న ఏకైక లక్ష్మీ నరసింహ గుడి.